చూద్దాం. కంచె గచ్చిబౌలి భూముల వివాద పరిష్కారంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే మంత్రులు భట్టి, శ్రీధర్బాబు, పొంగులేటితో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రేపటి నుంచి హెచ్సియు అధికారులు, విద్యార్థులు, ప్రజా సంఘాలతో కమిటీ సభ్యులు చర్చలు ప్రారంభించబోతున్నారు. సమస్య పరిష్కారానికి సమాలోచన చేయబోతున్నారు. ఈ చర్చలకు ముందే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ సిఎస్ అధికారులతో భేటీ అయ్యారు. ఇదే అంశంపై చర్చించారు. ఇక కంచె గచ్చిబౌలి భూములపై పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ భూముల్లోకి బయట వ్యక్తులకు ప్రవేశంపై నిషేధం విధించారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రితో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఈరోజు భేటీ కావడం జరిగింది. దీంట్లో కమిటీలో కొంతమంది మంత్రులు, మరోవైపు చీఫ్ సెక్రటరీ కూడా పాల్గొన్నారు. మనం నిన్న చూసా, ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతము తెలంగాణ రాష్ట్ర తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది, మండిపడింది. అదేవిధంగా తెలంగాణ హైకోర్టు సైతము సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలంటూ కూడా నిన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ విచారణని తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 7కి వాయిదా వేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం మాత్రం ఏప్రిల్ 16వ తారీఖున ఈ పిటిషన్ని వాయిదా వేసింది. అయితే కోర్టుకు దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అసలు ఈ కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించిన వివాదంపై కూడా సర్కార్ ఒక నివేదికను కూడా సిద్ధం చేస్తుంది. ఈ కమిటీ మొత్తం కూడా పూర్తిగా అధ్యయనం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో పాటు మరోవైపు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్, యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులతో కూడా పూర్తిగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఒక పూర్తి నివేదికను కూడా సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వము అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి, తెలంగాణ హైకోర్టు కూడా సమర్పించే అవకాశం ఉంది. ఇక మరోవైపు పోలీసులు కూడా కంచె గచ్చిబౌలి భూ వివాదంపై కూడా చాలా మంది బయట నుంచి వ్యక్తులు వచ్చి అక్కడ విద్యార్థులను రెచ్చగొట్టి ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఒక కీలక ఆంక్షలు విధించారు. బయట నుంచి వ్యక్తులు ఎవరైనా సెంట్రల్ యూనివర్సిటీ భూములకు ప్రవేశిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. అంటే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకున్నాం. కేవలం విద్యార్థులు మాత్రమే అక్కడ ఉండాలి. అక్కడ ఏమైనా నిరసనలు వ్యక్తం చేయాల్సి ఉంటుంది. కానీ బయట నుంచి వ్యక్తులు వచ్చి విద్యార్థులు రెచ్చగొట్టి ఎవరైనా దాడులకు కానీ ఏదైనా పోలీసుల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు కూడా చాలా సీరియస్గా ఆంక్షలు విధించారు. దీనిపై ఖచ్చితంగా ఎవరైనా పోలీసు ఆంక్షలు ఉల్లంఘిస్తే మాత్రం వారిపై కేసులు నమోదు చేసి ఖచ్చితంగా జైలుకు పంపిస్తామని మాత్రం ఈరోజు తెలంగాణ పోలీసు శాఖ ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంది. మొత్తం మీద కంచె గచ్చిబౌలి భూ వివాదం మొత్తం కూడా ఇప్పటికే పూర్తిగా చినికి గాలివైన నేపథ్యంలో పోలీసులతో పాటు మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఈ కేసుని పూర్తిగా సాల్వ్ చేసే దిశగా సమాయత్తం అవుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. జాన్సీ, రైట్, థ్యాంక్ యూ సునీల్.